హాయ్ హలో వెల్కమ్ టు ఏజే తెలుగు. ఓ నేను ఎక్కడెక్కడ ఉన్నాను మీరు ఆశ్చర్యపడుతున్నారా? మీరు చూస్తున్నది నిజమే. నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నా. మీరు చూస్తున్నారు కదా, అది రైల్వే ట్రాక్. వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చూడండి, ఆ నీళ్ళ అలజడి, కదులుతున్న ఆ అలలు ఎంతో చూడచక్కంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే కృష్ణా బ్యారేజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. విజయవాడలో చూడండి, నేనైతే దగ్గర దాకా వెళ్ళి రికార్డ్ చేశాను. మొన్న మనకు రీసెంట్గా 2వ తారీఖు నాడు బోట్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లకు అంటే ఢీ కొనడం జరిగింది కదా. వరద ప్రవాహానికి వచ్చి అక్కడ 2 గేట్ల దగ్గర 79, 68, 67 సంథింగ్ ఆ గేట్ల దగ్గర మనకు ఢీ కొనడం జరిగింది కదా. ఆ గేట్లను నేను చూద్దామని, ఆ బోట్లు ఏ విధంగా ఉన్నాయని ప్రత్యేకంగా లైవ్లో చూద్దామని నేను ఇంట్రెస్టింగ్తోనే ఈ వీడియో రికార్డ్ చేద్దామని వెళ్ళాను. చూడండి, ప్రజెంట్ అయితే ఇంక నేను అక్కడ దాకా వెళ్ళలేదు. నేను బస్ స్టాప్లో దిగి బస్ స్టాప్కి ఎదురుగానే పుష్కరాలది మామూలుగా స్నానాలు చేసేది ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళాను నేను. ఫస్ట్ అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని వాటర్ తాగి ఆ వ్యూ పాయింట్ని నేను కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్దాం అని అనుకున్నాను. చూడండి, ఆ వాటర్ కూడా ఎంత ఫుల్గా మెట్ల పైకి వచ్చేసినాయి. వాటర్ మొత్తం ఆ మెట్ల పైకి చాలా మెట్ల పైకి వచ్చేసినాయి వాటర్ అనేది. చూడండి, ఆల్మోస్ట్ ఈ వర్షాలకి విజయవాడ సగం మునిగిపోయినట్టే. చాలా వట్టి కాలనీలు వరదల్లో చిక్కుకుపోయి 60-70 మంది దాకా కూడా మరణించారని మనకు రీసెంట్గా చెప్పారు కదా న్యూస్లలో. చూడండి, ఆ వాటర్తో నేను కాసేపు చక్కగా ఆడుకున్నా. నాకు ఇలాంటి వాటర్లో ఉండి సరదాగా ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత నేను అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి అక్కడ నుంచి ఇది ఒక ఆటో పట్టుకొని మళ్ళీ నేను ఇక్కడికి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చేసిన. అక్కడైతే లోపలికి వెళ్ళనివ్వలేదు, అంటే గేట్ లోపల నుంచి అటు లోనికి పంపించట్లేరు. బ్యాక్ సైడ్ ఈ కింద నుంచి అయితే మనం ఈజీగా చూడవచ్చు. కింది నుంచి అయితే ఈజీగా చూడవచ్చు, అందుకని ఇటు కిందికి వచ్చేసింది. బ్రిడ్జ్ పై నుంచి అయితే మనకు విజిబిలిటీ లేదు వెళ్ళడానికి, సో మనం కిందికి వచ్చేసినాం. కింది నుంచి అయితే మీకు చాలా క్లియర్గా కనబడుతుంది. చూద్దాం. నేను కూడా మార్నింగ్ ఏం తినలేదు, ఏదైనా ఉంటే కూడా తిందాం. చూశారు కదా, అదిగోనండి అక్కడే 3 పడవలు ప్రజెంట్ అయితే పైకి 3 కనబడుతున్నాయి. పైకి కనబడేటి 2, కింద ఒకటి ఉంటుంది. మొత్తం 5 పడవలు మనకు వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి ఒక పడవ వచ్చేసి గేట్ నుంచి బయటకు వెళ్ళిపోయిందనే సమాచారం. ఇంకో పడవ అడుగున ఉండొచ్చు. 3 పడవలు, 2 పడవలు కూడా అడుగున ఉండొచ్చు, 2 పడవలు పైన కనబడుతున్నాయి అని అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే 3 పడవలే ఉన్నాయి. 2 పడవలు, మరి ఒక పడవ అయితే క్లియర్గా అందరూ చూశారు బయటికి ప్రవాహంలో గేట్ నుంచి బయటికి వెళ్ళిపోవడం. 4వ పడవ ఉందా లేదా అనేది కూడా చాలా మటుకి అక్కడ అధికారులకు కూడా తెలియదు. 3 పడవలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. చూశారు కదా, ఇంతకుముందు మనం పెద్ద పెద్ద క్రెయిన్ ద్వారాను బాహుబలి క్రెయిన్ ద్వారా ఈ పడవల్ని లిఫ్ట్ చేయడం ట్రై చేశారు, అంటే పైకి తీద్దామని.
అవి ఒక్క అంగుళం కూడా కదలకపోయేసరికి వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అధికారుల ప్రయత్నాలు. వాళ్ళేసిన అంచనాలు కూడా తారుమారైపోయినాయి. సో, దీనికి మళ్ళీ వాళ్ళు ఆల్టర్‌నేట్‌గా ఏం ఆలోచించారంటే, వైజాగ్ నుంచి వేరే బృందాన్ని దింపి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆ గేట్ వైపు ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఎళ్ళనివ్వలేదు. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ తర్వాత బైక్‌లను అలౌ చేద్దామని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ నుంచి బ్యారేజ్‌కి ఇటువైపు నుంచి అటువైపు దాటడానికి ఆహ్, ఇదే షార్ట్‌కట్ వే అన్నమాట మన ప్రకాశం బ్యారేజ్. లేదంటే ఆళ్ళు చాలా తిరిగేసి రావాలి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇది వెయిట్ కౌంటర్ అంటారు. గేట్స్‌ని లిఫ్ట్ చేయడానికి, డౌన్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడతది. ఇది ఆల్మోస్ట్ నేను వీడియోలో చూసినప్పుడు చాలా సన్నగా ఉంది కదా! చిన్నదేమో అనుకున్నా. కానీ కాదండి. చాలా పెద్దది ఇది. ఎటు లేదన్నా చానా వెయిట్ ఉంటది. ఇది సగం ముక్కనే ఆల్రెడీ. మీరు చూస్తున్నారు కదా! ఆ బోట్‌లు ఎంత స్పీడ్‌గా వచ్చి గుద్ది ఉంటే ఈ విధంగా క్రాక్ అయిపోయి ఇరిగిపోతాయి. చూడండి. చాలా వేగవంతంగా వచ్చినట్టున్నాయి ఆ బోట్‌లు. అది. మొత్తానికైతే మనల్ని లోపలికి వదిలారండి. ఈవినింగ్ తర్వాత మనకు లోపలికెళ్ళడానికైతే వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసిర్రు పోలీసులు. ఇప్పుడు నేనైతే లోపలికెళ్ళే ముందు ఇక్కడ నుంచి సైడ్ నుంచయితే వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది, ఏందని చెప్పి నేను రికార్డ్ చేస్తున్నాను. చూడండి ఆ బోట్లు అక్కడే మనకు అవి 5 బోట్లు ఇక్కడ నుంచి మనకు అక్కడ వరకి వరద ప్రవాహంతో కొట్టుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్‌కి పైన ఉన్నటువంటి ఇందాక ఇరిగిపోయింది చూపించాను కదండీ మీకు నేను. ఆహ్, వెయిట్ ఆహ్, కౌంటర్ వెయిట్ అనేది దాన్ని ఢీకొన్నాయి. దాదాపుగా 3 కౌంటర్ వెయిట్లు ఇరిగిపోయినాయి. దాన్ని కూడా రీప్లేస్‌మెంట్ చేశారు ఆల్రెడీ. నేను అక్కడికెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. దగ్గరికెళ్ళిన తర్వాత చూపిస్తాను. చూడండి. వీళ్ళందరూ లోపలికొచ్చేసిర్రు ఆల్రెడీ బ్రిడ్జ్ పైనుంచి. బ్రిడ్జ్ పైనుంచి ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళే వాళ్ళకి ఈవినింగ్ తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినారు. సో, వాళ్ళు అటైతే వెళ్తున్నారు. కింద చూడండి అంటే వాటర్ ఇంకా ఫ్లోటింగ్ ఎలా వెళ్తుంది, ఏంటనేది మీరు చూడండి. ఇక్కడ నుండి మీకొక అద్భుతమైన వ్యూ పాయింట్ కనపడతాయి. చూడండి సన్‌సెట్. ఎంత చక్కగా కనబడుతుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేను చూసినప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. సన్‌సెట్ అయితే చాలా సూపర్‌గా ఉందండి. సో, మనం ముందుకెళ్దాం ఇంకా. ముందుకెళ్ళి దాదాపుగా ఎగ్జాక్ట్‌లీగా వర్క్ జరుగుతున్నటువంటి ఆ గేట్లు ఎక్కడైతే ఇరిగాయో, పడవలు ఎక్కడైతే చిక్కుకున్నాయో అక్కడ దాకా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెళ్తాను. అధికారులు, పోలీసు వాళ్ళు చాలా ఉన్నారండి. అది వెళ్ళనిస్తారా, వెళ్ళనివ్వరా అనేది తెలియదు. నేను వాళ్ళను ట్రై అయితే చేస్తా అంత వరకు వెళ్ళడానికి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అక్కడ ఆగకుండా పంపిస్తున్నారు. సో, నేనేం చేశానంటే సైడ్‌కి వెళ్ళినట్టే వెళ్ళి, మళ్ళీ వెనక్కి బ్యాక్ సైడ్ వచ్చేసి లారీ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చేసి చూస్తున్నా. కిందికి వాటర్ అదంతా ఎలా వెళ్తుంది. ఇది చూశారు కదా! ఆ వరద ప్రవాహంలో వచ్చినటువంటి కార్పెట్లు, పట్టాలు అంటే చీరలు గానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏమేమిటియో బోట్‌లకు కడతారు కదా! అవన్నీ అక్కడ ఇరుక్కున్నాయి. అయిపోయినాయి అనుకుంటా. అయిపోయినాయి.
చూడండి నా వెనుక పక్కన వాటర్ ఎలా ఫ్లోటింగ్ ఎలా వెళ్తుందో చూడండి. చూడండి ఇక్కడేనండి అసలు ఎగ్జాక్ట్లీగా మన బోట్లు ఢీకొన్నది. ఒక బోట్ అయితే చూడండి ఎంత బలంగా అది వచ్చి తగిలిందో, అంత బెండ్ అయిపోయింది ఈ పిల్లర్కి. ఆ పిల్లరు ఎంత స్ట్రాంగ్గా ఉండేప్పటికనే అంత బలంగా వచ్చినా కూడా తట్టుకొని నిలబడింది. ఇక్కడే మనకు వరుసగా అప్పుడు వీడియోలు చూపించినట్టు వరుసగా 5 బోట్లు వచ్చి వరుసగా నిలబడి ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క వెయిట్ కౌంటర్ని ఢీకొట్టి అన్ని బ్యారేజ్కి ఒకటేమో గేట్ నుంచి బయటకు వెళ్ళిపోయింది, మిగతాయి అక్కడే ఉన్నాయి. చూడండి పెద్ద పెద్ద క్రైన్లతో వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా కాలేదు. ఈ క్రెయిన్ ద్వారానైతే ఈ వర్కర్స్ని కిందికి దింపి అక్కడ వర్క్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి తిరిగి రావాలంటే కష్టం కదా, అందుకని ఈ క్రెయిన్ సహాయంతోనే కిందికి దింపుతున్నారు. ఈ క్రెయిన్ల సహాయం ద్వారా కిందికి దింపి వాళ్ళని అక్కడ వర్క్ చేసే విధంగా చూస్తున్నారు. చాలా కేర్ఫుల్గా దింపాలి ట్రైనర్ కూడా, ఎందుకంటే అలాంటి గేటు ఓపెన్లో ఉన్నాయి మ్యాక్సిమం అయితే. అక్కడ వాళ్ళు ఏమాత్రం స్లిప్ అయి కింద పడినా వాళ్ళు కూడా పట్టుకోపోతారు. ఈత వస్తే పర్లేదు, వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉంది కాబట్టి ఎలాగైనా బతికేయచ్చు. ఎంతైనా రిస్కే కదండి, చాలా రిస్క్తో కూడిన వర్క్ ఇది. చూడండి వాళ్ళ కష్టం, వాళ్ళకి ఎంత కష్టంగా ఉందో. ఆ బోట్లు అక్కడ అసలు లెగట్లేవు, ఆ పెద్ద పెద్ద బాహుబలేటువంటి క్రేన్ల ద్వారా కూడా లేపినా కూడా లెగట్లేవు అసలు. అంటే ఒకదానికొకటి బోటు చైనేసి కట్టేసి ఉంది లంగరేసి అని చెప్పేసి అంటున్నారు, కానీ అది ఇంతవరకు మనకు వాస్తవం అనేది తెలియదు. ఇది చూసారు కదండి, ఇందాక ఇరిగిపోయినది వెయిట్ కౌంటర్ అని చెప్పాను, ఇదేనండి. ఈ ప్లేస్లోనే మళ్ళీ మనకు ఇది కొత్తగా నిర్మించినారు. మళ్ళీ ఐరన్ 2 డేస్లో, వితిన్ 2 డేస్లో 2-3 డేస్లో కంప్లీట్ చేసి పెట్టేశారు. చాలా పెద్ద పడవలు అది, ఇది దాదాపుగా 50 టన్నులు 60 టన్నుల వరకు వెయిట్ ఉండే పెద్ద బోట్లు. ఇది చాలా డబల్ లేయర్ ద్వారా తయారు చేశారు ఇది బోట్ను. చూడండి అక్కడ వాళ్ళు చాలా శ్రమ పడుతున్నారు, అంటే అండర్ వాటర్లో కటింగ్ చేస్తున్నారు దీన్ని. మనకు బయట ఉన్నప్పుడు కటింగ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. సో వీళ్ళు ఇంకా అండర్ వాటర్ 12 అడుగుల లోతులో ఉండి గ్యాస్ కటర్ ద్వారా ఆ బోట్ని 2 ముక్కలు 3 ముక్కలుగా కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఒక 2 అవర్స్ ఒకళ్ళు వెళ్ళి కట్ చేశారనుకోండి, ఒక ఇద్దరు, మళ్ళీ వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత ఇంకో 2 అవర్స్ వేరే వాళ్ళు, అంటే రెస్ట్ అనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా ఒక్కళ్ళే ఆడ ఉండి కట్ చేయడం కష్టం, అందుకని బ్యాచ్ వైజ్గా వెళ్ళి కట్ చేస్తూ వాళ్ళు పైకి వచ్చి మళ్ళీ వేరే వాళ్ళని పంపించి అట్లా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఎప్పటి వరకు అవుతుంది అనేది మనకు తెలియదు, దాదాపు 2 రోజులు పట్టచ్చు అని అన్నారు. సో ఇదేనండి మన వీడియో. మీరు లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఒక లైక్ మాత్రం ఇవ్వండి, కామెంట్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ పూట వాళ్ళు నిమజ్జనానికి కూడా కొన్ని గణపతులు తెచ్చి నిమజ్జనం చేస్తారు. సో 1 సెకండ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.